తెలుగు రాష్ట్రాల్లో ఉల్లిపాయల ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కేజీ ఉల్లిపాయ ధర 50 రూపాయల నుంచి 60 రూపాయల దాకా పలుకుతోంది మార్కెట్లో. ఈ ధర మరింత పెరుగుతూ ఒక కేజీ 100 రూపాయల దాకా కూడా చేరే అవకాశం కనిపిస్తోంది. మెయిన్గా కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ ఉల్లిపాయల కొరత ఉంది. ఈ కొత్తగా మళ్ళీ ధర పెరగడానికి 3 అంశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. మొదటి అంశం తీసుకుంటే, ఇటీవల మన తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిసి వరదలు వచ్చి ఈ పంటలన్నీ నష్టపోయాయి. ఈ క్రమంలో ఉల్లిపాయల పంటలు కూడా పూర్తిగా దెబ్బతిని నీట మునిగి కుళ్ళిపోయే పరిస్థితి వచ్చేసింది. అందువల్ల ఇది ఒక తెలుగు రాష్ట్రాల్లో రావాల్సిన సప్లై అనేది బాగా తగ్గిపోయే అవకాశం కనిపిస్తోంది. ఇక రెండో అంశంగా తీసుకుంటే, మహారాష్ట్రలో ఉల్లిపాయలను ఎగుమతి చేయడానికి కేంద్రం ఆల్రెడీ ఉన్న ఆంక్షలను ఎత్తివేసింది. అంటే అక్కడ ఉన్న ఎన్నికల కారణంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే దీనివల్ల అక్కడి రైతులు ఉల్లిపాయలని విదేశాలకు ఎగుమతి చేసేందుకు చక్కటి అవకాశం ఏర్పడింది. అందువల్ల వాళ్ళు ఈ మన తెలుగు రాష్ట్రాలకి ఉల్లిపాయలు సప్లై చేయడం తగ్గించేసి విదేశాలకు పంపుకుంటారు. తద్వారా వారికి భారీగా రాబడి ఆదాయం పెరుగుతుంది. ఈ రెండో కారణం వల్ల కూడా ఉల్లిపాయల ధరలు పెరగడానికి అవకాశం ఉంది. ఇక మూడో అంశం తీసుకుంటే, కృత్రిమ కొరత అనేది ఉంది. ఈ తెలుగు రాష్ట్రాల్లో చాలామంది పెద్ద వ్యాపారులు, హోల్సేల్ వ్యాపారులు ఉల్లిపాయల ధర మరింత పెరుగుతుంది, పెరగగలదు అనే అంచనాలు వేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్స్ని బయట పెట్టకుండా కొరతను సృష్టిస్తున్నారు. ఈ కొరత సృష్టించడం వల్ల రోజు రోజుకు ధర పెరుగుతోంది. సామాన్య ప్రజలపై ధరల భారం ఎక్కువ అవుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశాన్ని ఇంకా అంత సీరియస్గా తీసుకుంటున్నట్టు కనిపించట్లేదు. ఎందుకంటే ఈ ధరల పెరుగుదల అనేది ఒక ఉల్లిపాయల్లోనే కాకుండా ఇతర కూరగాయలు, అన్ని రకాల సరుకుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ పెరుగుదల అనేది ఒక కామన్ అంశం అయిపోయింది. అయితే అల్టిమేట్గా ఈ ధరల భారం సామాన్య పేద ప్రజలపై పడుతోంది. ఈ ధర పెరుగుదల అనేది ఆల్రెడీ ఒక నెలన్నర నుంచి కంటిన్యూ అవుతోంది. ఇది ఇట్లా పెరుగుతూ డిసెంబర్ వరకు కూడా ధర ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత కొత్త పంట దిగుమతి స్టార్ట్ అయితే, ఉత్పత్తి మొదలైతే అప్పుడు ధరలు కంట్రోల్ అయ్యే అవకాశం ఉన్నాయి. లేదంటే ఈ డిసెంబర్ వరకు కూడా ప్రజలు ఈ కొత్త ధరల భారాన్ని భరించాల్సి వస్తుంది. అయితే మరి ప్రభుత్వాలు మరి దీనికి ఏమన్నా చేస్తాయా, ధరలు తగ్గించడానికి ఏమైనా నిర్ణయాలు తీసుకుంటాయా అనేది ముందు తెలుస్తుంది. ఇది రిపోర్ట్. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.